హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే డేట్ చూసుకుంటే 20/12/2023 నుంచి 9 జనవరి 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్, ఆఫ్లైన్ అయితే సబ్మిట్ చేయడానికి అయితే అవ్వదు. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 9 జనవరి 2024 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. 9వ తారీఖు 1వ నెల 2024 లాస్ట్ డేట్. అండ్ 175 రూపీస్ అనేది అయితే చూడండి, ఇంక్లూషన్ జిఎస్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 125 రూపీస్ అనేది ఫీజు అయితే అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 850 రూపీస్ అయితే అదర్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకైతే 850 రూపాయలు ఇంక్లూషన్ జిఎస్టీతో కలిపి 850 రూపాయలు అట. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 155 రూపాయలు ఇంక్లూషన్ జిఎస్టీతో కలిపి 155 రూపాయలు ఫీజు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే డేట్ చూసుకుంటే జనవరిలో అయితే కాల్ లెటర్ అయితే ఒక అడ్మిట్ కార్డ్ అనేది జనవరిలో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, జనవరి ఎండింగ్లోని. అండ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పీఈటీ చూసుకుంటే జనవరిలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే జనవరి లేదా ఫిబ్రవరి 2024 నుంచి అవ్వడం జరుగుతుంది. అండ్ రిజల్ట్ అనేది కూడా ఫిబ్రవరిలో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, 2వ నెలలో అవ్వడం జరుగుతుంది. అండ్ కాల్ లెటర్ ఫర్ లోకల్ లాంగ్వేజెస్ టెస్ట్, అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు సెలెక్ట్ అయిన రీజన్ బట్టి మీ యొక్క ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తెలుగు మాట్లాడుతూ ఉండాలి, లేదా అనుకోండి కర్ణాటక అనుకోండి హిందీ అలా మాట్లాడిన వాటికైతే ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అదే మార్చిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ నేమ్ డిజిగ్నేషన్ చూసుకుంటే సఫాయి కర్మచారి ఫ్రెండ్స్. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ది సబార్డినేట్ స్టాఫ్ కేటరీ అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ విచ్ నో స్పెషల్ పే షల్ బి పేయబుల్. సేమ్ ఎలాగంటే ఫ్రెండ్స్ ఒక ఎంటీఎస్ స్టాఫ్ అని ఉంటారు ఫ్రెండ్స్, ఎంటీఎస్ లాగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టైప్ అనేది బ్యాంక్లో చేయాల్సిన వర్క్ ఇది. అండ్ ఒక పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 14,500 నుంచి అవ్వడం జరుగుతుంది. మీకైతే 22,535 రూపాయలు అయితే రావడం జరుగుతుంది టోటల్గా. అండ్ ఇంకా కింద కేటగిరీ చూసుకుంటే 25,145, 20 సంవత్సరాల వరకు అయితే మీకు శాలరీ అయితే 28,145 రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ భూటాన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్కి వస్తే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది 18 to 26 ఇయర్స్. ఏ అభ్యర్థికి అయితే 18 ఇయర్స్ పాస్ అయ్యి ఉన్నారు, 18 ఇయర్స్ కంప్లీట్ ఉన్నారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక ఏజ్ అనేది 26 లోపు ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా ఇప్పటికైతే 31 మార్చి 2023 వరకు అయితే 26 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థి మంది నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ వరకు అయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఓబీసీ వారికి నాన్ క్రిమినల్ ఇయర్ ఫ్రెండ్స్ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్. అండ్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వారికి 10 ఇయర్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వారికి అయితే ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్ట్రా అవ్వడం జరిగింది, టోటల్గా 8 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ వీడియో కూడా చూడండి సార్, కన్సర్న్ అప్ టు ఏజ్ 35 ఇయర్స్ వరకు అయితే వాళ్ళకి ఛాన్స్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏజ్ 20 అంటే 9 ఇయర్స్ ఫ్రెండ్స్, 9 ఇయర్స్ అయితే వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్ పాస్ అరే ఎస్ఎస్సీ పాస్ అరే ఈక్వల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరు ఉన్నారైతే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సీ మీద. అంటే ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏజ్ అనేది 18 to 26 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు అయితే. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఇది సెంట్రల్ వైజ్ పడిన నోటిఫికేషన్ కాబట్టి బ్యాంక్ జాబ్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అప్లై చేసుకుంటే 10th బేస్ మీద రావడం జరిగింది కాబట్టి మీ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకొని మీ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయితే మీరు కంపల్సరీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉండదు కాబట్టి మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఇంగ్లీష్ స్టాండర్డ్ పాస్ ఆర్ ఈక్వల్ పాస్ ఆర్ హైయర్ క్వాలిఫికేషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కన్సెషన్ వెయిటేజ్. ఆల్రెడీ చెప్పారు కదా ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ మీద ఒకవేళ ఇంటర్ చదువున్నారని చెప్పి మీకు ఇంటర్ చదువుతున్నారని చెప్పి మిమ్మల్ని కన్సిడర్ చేయడం అనేది జరగదు. ఓన్లీ మీ డిగ్రీ చదివిన ఏది చదివినా మీ యొక్క మెరిట్ బట్టి మిమ్మల్ని తీయడం జరుగుతుంది. 10th క్లాస్ మెరిట్ బట్టి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ బట్టి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏ జిల్లాల వరకు ఏ జోన్లో ఇచ్చాడని తెలుసుకోవాలంటే స్టేట్ వైజ్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. 38 రీజన్స్ అయితే అవ్వడం జరిగింది. చూసుకుంటే జోన్ అహ్మదాబాద్లో రీజన్ చూసుకుంటే జోన్లో అయితే అహ్మదాబాద్ ఫ్రెండ్స్. రీజన్ చూసుకుంటే అహ్మదాబాద్, బరోడా,
గాంధీనగర్, జామ్నగర్, సూరత్లో చూసుకుంటే స్టేట్ గుజరాత్ ఫ్రెండ్స్. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 12, అహ్మదాబాద్, బరోడాలో 17, గాంధీనగర్లో 21, జమ్నగర్లో 11, సూరత్లో 15 ఫ్రెండ్స్. అండ్ టోటల్ ఆఫ్ స్టేట్ వచ్చే 76 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో కేటగిరీ వైజ్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వారికి చూసుకుంటే ఎస్సీ వారికి 5 ఇవ్వడం జరిగింది, ఎస్టీ వారికి 11, ఓబీసీకి 21, ఈడబ్ల్యూఎస్కి 8, జనరల్కి 31 ఫ్రెండ్స్. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఓహెచ్కి 1, విహెచ్కి 1, హెచ్ఐకి 1 ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 19 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా భోపాల్ చూసుకుంటే మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, రాయ్పూర్లో చూసుకుంటే ఫ్రెండ్స్ కేటగిరీ వైజ్గా ఇక్కడ కూడా కేటగిరీ వైజ్గా ఉంది. టోటల్గా చూసుకుంటే 24 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్కి 14 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇందులో కూడా ఎస్సీకి 3, ఎస్టీకి 4, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్కి 12, ఓహెచ్ వరకు 1 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఢిల్లీ అండ్ రాజస్థాన్, కోల్కతా, ఒరిస్సా, లక్నో, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ స్టేట్ వైజ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎన్ని ఇవ్వడం జరిగింది, 484 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేయాలని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి, కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. అండ్ స్టేట్ వైజ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్ స్టేట్ అయితే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ అయితే ఈ యొక్క స్టేట్లో అయితే మీకు అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డేట్ని 3 months లోపు ఉన్న బ్యాక్ నుంచి ఉన్న ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ ఫోటో అనేది కంపల్సరీ కలర్లో ఉండాలి ఫ్రెండ్స్. లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ కలర్లో ఉండాలి. అంతే వైట్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను మ్యాక్సిమం. అయితే వైట్ కలర్ చెప్తున్నాను, వైట్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా డైమెన్షన్ చూసుకుంటే 200 to 230 పిక్సెల్స్ అయితే ఉండాలి. సైజ్ చూసుకుంటే 20 to 50 KB సైజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సిగ్నేచర్ కూడా సేమ్ అలాగే డైమెన్షన్స్ 140 to 60, 10 to 20 KB సైజ్ ఉండాలి. అండ్ బ్లాక్ ఇంక్తో అయితే సిగ్నేచర్ చేయాలి ఫ్రెండ్స్. థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లాక్ ఇంక్తో చేయాలి. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మీరు బ్లాక్ ఇంక్తోనే చేయాలి ఫ్రెండ్స్. ఎస్టీ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేసి మీ యొక్క ఎంఆర్ఓ అయితే సిగ్నేచర్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఓబీసీ వారైతే ఈ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఫామ్ ఫిల్అప్ చేసుకొని మీ యొక్క ఎంఆర్ఓ సిగ్నేచర్ స్టాంప్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఓబీసీ వాళ్ళని చెప్పి. అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మీ యొక్క ఎంఆర్ఓ, మీ యొక్క రీజనల్ విఆర్ఓస్ ఉంది కానీ ఎంఆర్ఓస్ ఉంది కానీ స్టాంప్ సిగ్నేచర్ చేయించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సర్టిఫికేట్ డిజబిలిటీ వారైతే ఈ యొక్క ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఫోటో స్టిచ్ చేయాలి, మీ యొక్క నేమ్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని ఫిల్అప్ చేసుకొని మెడికల్ అథారిటీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళసింది మండల్ అథారిటీ వాడు వాళ్ళసింది అయితే స్టాంప్ సిగ్నేచర్ చేయించుకోవాల్సి వస్తుంది. మల్టిపుల్ డిసబిలిటీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొందరికి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయి ఉంటారు, కొందరు విజువలీ హ్యాండిక్యాప్ అయి ఉంటారు కదా. అలా 2 types ఉన్న వారైతే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.